సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో థియేటర్ వద్ద కేక్ కట్ చేయనున్నారు. అఖండ అంటేనే సనాతన హైందవ ధర్మానికి ప్రతీక అని వెంకటేష్ అన్నారు. అఖండ 2 రిలీజ్ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గతంలో తనకు నందమూరి బాలకృష్ణ స్వయంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇచ్చారని, అప్పటి నుంచి ఇంట్లోనే పూజలు చేస్తున్నట్లు తెలిపారు. బాలయ్య బాబు అభిమాన సంఘం నాయకుడు మాధవరావు వెంకటేష్తో మా స్పెషల్ కరస్పాండెంట్ పృథ్వీ ఫేస్ టు ఫేస్. నటించిన అఖండ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అఖండ 2 మరికొద్ది క్షణాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ రోజు ప్రీమియర్ షోస్ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రతి జిల్లాలో కూడా వైకే టీవీ అభిమాన సంఘ నాయకులతో, ముఖ్యమైన నాయకులతో ఇంటర్వ్యూలు తీసుకుంటుంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్, అలాగే మోక్షజ్ఞ వారి కుమారుడు మోక్షజ్ఞ సేవా సంఘం అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనం ఆయన గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఫస్ట్ ఈ జిల్లాలో బాలకృష్ణ అఖండ 2 విడుదలవుతుంది. హడావిడి ఎలా ఉంది ఫ్యాన్స్? ముందుగా వైకే టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, యువకెరటం వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అఖండ 2 చిత్రం తాండవం ఇది ఒక చిత్రం కాదు. సనాతన ధర్మం భారతదేశానికి ప్రపంచంలో ఎంత కీర్తి ఖ్యాతి తెచ్చిందో దాన్ని మరోసారి యావత్ ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఈ దేశ అస్థిరతను దెబ్బతీయాలనుకునే ఉగ్రమూకలకి ఎటువంటి సమాధానం చెప్పాలో చెబితే మళ్ళీ భారతదేశం తన సనాతన ధర్మాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందన్న దానిదే ఈ చిత్రం. దీనికి రేపు యాక్చువల్గా 5వ తారీఖు ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. కానీ ముందుగా ఈరోజు 4వ తారీఖు రాత్రి 9 గంటల నుంచే ప్రీమియర్ షోస్ యావత్ ప్రపంచమంతా వేయడం జరుగుతుంది. ఎందుకంటే ముందు అఖండ అది ఎటువంటి పరిస్థితుల్లో విడుదలైందో అందరికీ తెలిసిందే. ఆ రోజు కరోనా మహమ్మారి విపరీతంగా ఇబ్బంది పెడుతుంటే సినిమాలకు రావడానికే కాదు, వాళ్ళ ఆరోగ్యాలు కాపాడడానికే ప్రజలు బాధపడతారు. ఇంక సినిమాలు ఏం రిలీజ్ చేస్తామనే భయంతో ఎవరు రిలీజ్ చేయకపోతే, కానీ బాలయ్య బాబు ప్రేక్షకులపై నమ్మకం విశ్వాసంతో దమ్మున్న సినిమా, బాగున్న సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే ఒకే ఒక నమ్మకం విశ్వాసంతో ఆ రోజు 2021 డిసెంబర్ 2న అఖండ విడుదల చేయడం జరిగింది. బాలయ్య బాబు కానీ, బోయపాటి కానీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రేక్షక దేవుళ్ళందరూ ఆ చిత్రాన్ని అద్భుతమైన రీతిలో అఖండ ఆదరణ పొందినందుకు వారికి ముందుగా కృతజ్ఞత వందనాలు. అదే నమ్మకం విశ్వాసంతో ఇప్పుడు అఖండ 2 మళ్ళీ అదే డిసెంబర్ నెలలో రేపు విడుదలవుతుంది. ఈ చిత్రం కూడా అదే రీతిలో అఖండ విజయం సాధిస్తుంది ఖచ్చితంగా. అయితే ప్రేక్షక దేవుళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను, ఇది ఒక చిత్రం కాదు, మన భారతీయ ఆత్మ, మన ధైర్యం, మన ధర్మం, వీటిని సంరక్షించుకునే విధంగా ఏ విధంగా మన భావితరాలు ముఖ్యంగా యువత వెళ్తే మన భారతీయునికి ఎక్కడ ఎప్పుడు అన్నింటి అగ్రగామిగా నిలవాలని ఉండాలి. అట్లాగే తెలుగువాడి కీర్తి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగాలని ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఎంతగా శ్రమించారు. ఇప్పుడు బాలయ్య బాబు గారు కూడా అదే రీతిలో తెలుగు జాతి ఎక్కడ ఉన్న అన్నింటి అగ్రగామిగా నిలవాలనే ఒకే ఒక తపనతో ఈ చిత్రాన్ని అద్భుత రీతిలో చేయడం జరిగింది. బోయపాటి గారు కానీ, తమన్ గారు కానీ, యావత్ నటినట్టు సాంకేతిక వర్గం ఇక ఉన్నది ప్రేక్షక దేవుల ఆదరణ కోసమే మేము ఎదురు చూస్తున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఎన్ని థియేటర్లో షోలు వేస్తున్నారు, ప్రీమియర్లో ఎన్ని వేస్తున్నారు, మొత్తం హడావిడి ఎలా ఉంది, ఫ్యాన్స్ ఏమంటున్నారు? అభిమానులు నందమూరి అభిమానులు అంటే ఎప్పుడూ అద్భుతంగా ఉంటారు. ఒక సినిమా వస్తే టికెట్ తీసుకొని ఆ రోజు సినిమా చూసి వెళ్ళిపోవాలనే తపనే కాకుండా సేవా రంగంలో కూడా ముందుంటారు నందమూరి అభిమానులు. అలాగే మిగతా హీరోల అభిమానులు కూడా అందరూ సేవ చేస్తున్నారు, వాళ్ళ స్థాయిలో సేవ చేస్తున్నారు. ఇక్కడ మాకు శ్రీకాకుళంలో నందమూరి బాలయ్య బాబు ఫ్యాన్స్, ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం తరఫున ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు అఖండ తాండవం సంబరాలు మామూలుగా లేవు. మొత్తం అన్ని శ్రీకాకుళం జిల్లాలో దగ్గర 15 సెంటర్లో ఈ చిత్రం విడుదలవుతుంది. అన్ని దగ్గర ప్రీమియర్ షోలు రాత్రి 9:30కు వేయడం జరుగుతుంది. థియేటర్లో అద్భుతంగా రీతిలో ఫ్లెక్సీలతో అలాగే తోరణాలతో అలంకారాలు చేయడం జరిగింది. ఇక్కడ ఎస్విసి మెయిన్ థియేటర్ ఇక్కడ శ్రీకాకుళం నగరంలో, అట్లాగే ఇంకొక 6 థియేటర్ కూడా వేయడం జరుగుతుంది. అభిమానులు ఎప్పుడని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే బాలయ్య బాబు వరుస హ్యాట్రిక్ విజయాలతో ఉన్నారు. 4 చిత్రాలు వరుసగా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇది 5వ చిత్రం. ఇది కూడా బంపర్ హిట్ ప్రేక్షక దేవుల ఆశతో అవుతుంది. అభిమానులు రాత్రి 9 గంటలకు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఈ చిత్రాన్ని మళ్ళీ అద్భుత రీతిలో చూసి సంబరాలు చేసుకుందామని ఎదురు చూస్తున్నారు. అలాగే అన్నగారు, ఇప్పుడు ఈ ఇంటి మధ్యలో అంటే మీ ఇంట్లోనే ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టారు. అంటే పార్టీ ఆఫీసుల్లో ఇటువంటి దృశ్యాలు వస్తాయి, అలాంటిది మీరు ఇంట్లోనే పెట్టారు. అలాగే చిత్రాలు కూడా చూస్తుంటే మీకు ఎన్టీఆర్ గారితో కూడా బాగా సన్నిహితం ఉంటుంది. దీనిపై ఏమంటారు? ఇప్పుడు ఇది పెద్ద ఆయన మా అందరికీ తెలుగువారి ఆత్మీయ దేవుడు అన్న నందమూరి తారక రామారావు విగ్రహాన్ని దీన్ని బాలయ్య బాబు గారే పంపించారు. ఈ విగ్రహాన్ని నాకు
బాలయ్య బాబు గారు పంపించారు. ఎప్పుడంటే బాలయ్య బాబు గారు కథానాయకుడు 1, మహానాయకుడు 2 చిత్రాలు చేయడం జరిగింది. కథానాయకుడు 1 రిలీజ్ అప్పుడు ప్రతి థియేటర్లో ఈ విగ్రహాన్ని పెట్టండి నాన్నగారిది అని చెప్పి పంపించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు 4 విగ్రహాలు పంపించారు. శ్రీకాకుళం థియేటర్లో, సరస్వతి థియేటర్లో విగ్రహం పెట్టాను. ఆనాటి నుంచి ఇప్పటివరకు ఈ థియేటర్ని నిజంగా నా జన్మ ధన్యం. పెద్ద విగ్రహం, ఇంత పెద్ద విగ్రహం సాక్షాత్ వాళ్ళ అబ్బాయి బాలయ్య బాబు గారు పంపించడం చాలా సంతోషం. ఇక ఇవన్నీ అంటే నేను అన్న ఎన్టీఆర్ గారి అభిమాని, 12 సంవత్సరాల వయసు నుంచి నాకు తెలుసు అన్నగారి అభిమానిగా, ఫోటోలు కూడా ఉన్నాయి. అట్లాగే నందమూరి వంశమన్న, ఆ వంశ హీరోలన్న నిరంతరం ఆమె వంశం కోసం బాలయ్య బాబు గారు ముఖ్యంగా, అట్లాగే రాబోయే నందమూరి తారక మోక్షజ్ఞ తేజ ఆయన ఎంట్రీ కోసం కూడా ఎదురు చూస్తున్నాం. ఇదిగోండి ఇప్పుడు రేపు ఈరోజు సాయంత్రం అఖండ తాండవం కోసం మీకు ముందే చెప్పాను, ఫ్లెక్సీలు, తోరణాలు, సంబరాలు, మందుగుణ సామాగ్రి కాకుండా ఇటువంటి ప్లేకార్డులు కూడా మేము తయారు చేసి చేయడం జరుగుతుంది. పబ్లిసిటీ అన్ని విధాలుగా చేయడం జరుగుతుంది. సాయంత్రం అంటే ఎటువంటి సేవా కార్యక్రమాలు కానీ ఈరోజు కేక్ కటింగ్స్ కానీ ఏమన్నా ఈరోజు చిత్రం ఆల్రెడీ 1 గంట అవుతుంది. మా స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్ గారు కూడా ఈరోజు చిత్రంకి వస్తున్నారు. ఆయన కూడా ఆహ్వానించాం. ఆయన కూడా నిన్న మొదటి టికెట్ తీసుకోవడం జరిగింది. ఆయన వస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో కేక్ కటింగ్, సంబరాలు చేస్తూ రేపు సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అసలు మీరు మొట్టమొదట బాలయ్య బాబు గారిని కానీ అంటే కలిసినప్పుడు అంటే మీకు ఆయనతో ఎన్నో అనుభూతులు ఉంటాయి. మీకు ఎలా అనిపించింది ఆయనతో సంగీతం కానీ? మీకు అన్నిటికంటే ఒక గొప్ప విషయం చెప్తాను. బాలయ్య బాబు గారు అభిమానించే హీరో. నా విషయం అది అక్కడ ఫోటో సోదరులు తీస్తున్నాడు. నా కేక్ పెట్టారు ఆయన. అది చీపురుపల్లిలో 100 days ఫంక్షన్ డిక్టేటర్. ఆ రోజు జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షులందరూ స్టేజ్ మీద పిలిచి ఆయన కేక్ తినిపించారు. అది ఇంకా అంతకంటే ఇంకేం గొప్పదనం. అట్లాగే నేను తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడిగా మండలంలో చేశాను. 4 సార్లు చేశాను, 12 సంవత్సరాలు. 3వసారి అయ్యాక శ్రీకాకుళం బాలయ్య బాబు గారు రావడం జరిగింది. దేనికంటే మన యంగ్ గ్లోబల్ లీడర్, కేంద్ర పౌర విమాన శాఖ రామ్మోహన్ నాయుడు గారి వివాహ రిసెప్షన్కి వచ్చారు ఆయన. ఆ రోజు నేను వెళ్ళి కలిసి, బాబు నాకు 3వసారి టౌన్ ప్రెసిడెంట్ ఇచ్చారు బాబు అని చెప్తే ఆయనకు తీసుకువెళ్ళి వేద్దాం దండ నా మెడలో వేశారు ఆయన. ఒకసారి కేక్ తినిపించారు. ఆయనకి నేను అభిమానంతో గౌరవం దండ నా మెడలో వేసి గౌరవించారు. గొప్ప నటుడు కాదు ఆయన, నేను నటుడుగా చూడను. మా అందరూ ఆరాధ్యం బాలయ్య బాబు గారు. ఆయన మీద ఎంతో మంది విమర్శలు చేస్తారు, కానీ అవన్నీ ఉత్తివే. బాలయ్య బాబు గారు ముక్కుసూటిగా ఉండే వ్యక్తి. ఆయన అటు హిందూపురం శాసనసభ్యులుగా హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆయన పదవి కోసం ఏ రోజు చూడరు, అధికారం కోసం కాదు. ప్రజా సంక్షేమం, పార్టీ బలోపేతం, ప్రజల కోసం మాత్రమే పనిచేసే నిజమైన ప్రజానాయకుడు నటసింహ నందమూరి బాలయ్య బాబు గారు. బాలయ్య బాబు గారు ఫ్యాన్స్తో ఎలా ఉంటారు? అంటే మీకు ఇచ్చే గౌరవం కానీ ఎలా ఉంటుంది ఫ్యాన్స్తో? అద్భుతంగా ఉంటుంది. అయితే మనం కూడా క్రమశిక్షణగా ఉండాలి. అభిమానులు క్రమశిక్షణ తప్పి పనిచేస్తే బాలయ్య బాబు గారు తన తండ్రి దగ్గర నేర్చుకుంది అదే. ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను, క్రమశిక్షణ ఒక వ్యక్తి ఉన్నతకి మొదటి మెట్టు. దానిని ఉంటే ఎవరినైనా సరే బాలయ్య బాబు హక్కును చేర్చుకుని ఆదరిస్తారు. దానికి ఉదాహరణ ఇప్పుడు మీకు ఇందాక 2 ఉదాహరణలు నేను చెప్పాను. నాకే ఆయన కేక్ పెట్టారు, నా మెడలోనే బాలయ్య బాబు దండ వేసి గౌరవించారు. ఇంకా అంతకంటే ఒక మనం అభిమానించే హీరో మనల్ని ఆ విధంగా గౌరవిస్తే ఇంకా అంతకంటే ఏం కావాలి? ఉన్నత వ్యక్తిత్వం బాలయ్య బాబుది. ఇప్పుడు బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన వైద్యం అందిస్తున్న గొప్ప సేవ మానవతావాది బాలయ్య బాబు గారు. అలాగే మొదట మీ ప్రస్థానం అంటే ఈ ఫ్యాన్ మూవ్మెంట్ మీకు ఎప్పటి నుంచి మొదలైంది? అంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మొదలైంది అన్నారు. ఎప్పుడు అంటే ఇదే కాలంలో మొదలైంది? 1984లో బాలయ్య బాబు గారు మొదటి చిత్రం సాహసమైన జీవితం, డిస్కో కింగ్ రావడం జరిగింది. ఆనాటి నుండి అన్న ఎన్టీఆర్ గారి అభిమాని, వారి అబ్బాయిగా బాలయ్య బాబు గారు చిత్రరంగ ప్రవేశం చేశారు. ఇంకా ఆనాటి నుండి బాలయ్య బాబు అభిమానించడం మొదలెట్టాను. మంగమ్మ గారి మనవడు బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా అప్పటి నుంచి బాలయ్య బాబు గారితో నా ప్రయాణం. 1996 నుంచి నేను జిల్లా బాలయ్య బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు మోక్షజ్ఞ బాబు సినీ అంటే వస్తే ఆయన అధ్యక్షుడిగా ఉండి ఆ కుటుంబం కోసం నిరంతరం సేవ చేసే అభిమానుల్లో నేను ఒకడిని. ముఖ్యంగా మోక్షజ్ఞ గారిది ఎలా ఉండబోతుంది? ఎంట్రీ కానీ వచ్చే సినిమా కానీ ఆయన ఎలా ఆదరిస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాన్స్? ఇప్పుడు ఖచ్చితంగా అన్నగారు అభిమానులుగా, నందమూరి అభిమానులుగా బాలయ్య బాబు గారిని ఆదరించాం, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆదరిస్తున్నారు, కళ్యాణ్ రామ్ గారిని ఆదరించారు, హరికృష్ణ గారిని దివంగతని ఆయన ఆదరించాం. ఇప్పుడు రాబోయే బాలయ్య బాబు గారి అబ్బాయి మోక్షజ్ఞ గారిని కూడా ఆ విధంగానే ఆదరిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే తెలుగు ప్రజలు కూడా ప్రేక్షకులు, దేవుళ్ళు, టాలెంట్ ఉన్న వారిని ఎవరిని వదలరు, విడిచిపెట్టరు, ఎవరి గౌరవం వారికి ఇస్తారు. ఖచ్చితంగా నందమూరి వంశంలోనే నటనాలయం నందమూరి వంశం అంటే ఖచ్చితంగా మోక్షజ్ఞ బాబు అద్భుతంగా సక్సెస్ అవుతారు. ఆయన రాక కోసం మేము వెయ్యికలతో ఎదురు చూస్తున్నాం. సరే, ఆఖరిగా ఈ అఖండ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? మన శ్రీకాకుళంలో ఎలా ఉంటుంది? శ్రీకాకుళం ఎప్పుడు ఈ జిల్లా నందమూరి ఎన్టీ రామారావు గారికి వీరాభిమానులు ఎక్కువ. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఖచ్చితంగా బ్రహ్మాండ కలెక్షన్స్ వస్తాయని చెప్తున్నాం అనుకుంటున్నాం.
ఎందుకంటే అది ప్రేక్షకులు బట్టి ఉంటుంది. చిత్రం అఖండ విజయం సాధిస్తుంది ఖచ్చితంగా. దానికి తగ్గట్టుగానే కలెక్షన్ల వర్షం కూడా కురుస్తుంది. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. మాదార వెంకటేష్ గారు మనతో పాటు తన యొక్క ఏదైతే బాలకృష్ణ గారితో ఆయనకున్న సాన్నిహిత్యం కానీ అవన్నీ కూడా మనతో పాటు వైకే టీవీతో పాటు పంచుకున్నారు. అఖండ 2 ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ శ్రీకాకుళంలో మంచి వసూలు సాధిస్తుందని ఆయన చెప్తున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం కేక్ కటింగ్ కానీ ఎమ్మెల్యే గారితో ఇవన్నీ ఉన్నాయని కూడా ఆయన మనకి ఇప్పుడైతే తెలిపారు. కెమెరామెన్ ప్రసన్నతో రిపోర్టర్ పృథ్వీ, వైకే న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.